వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ప్రయత్నాన్ని చూస్తున్నారు, మేము పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. మాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి చాలా చిన్నది, మా ఖర్చులు చాలా పెద్దవి. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్థికంగా మీ సహాయం అన్నది నాకు చాలా అవసరము. మీలో ఎవరైనా నాకు ఆర్థిక సహాయం చేయాలి, డబ్బు పంపాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఈ అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి మాకు చాలా విలువైంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డబ్బు పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని తప్పకుండా కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఎందుకు అంటే నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరూ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరేంది? రాజు. గట్టిగా చెప్పండి. పర్లేదు. రాజు మైలపల్లి. పిఠాపురమేనా? పిఠాపురం కాన్స్టిట్యున్సీ, ఉప్పాడ కొత్తపల్లి మండలం, అమీనాబాద్ విలేజ్. ఓకే. ఎలక్షన్లు వచ్చినాయి 2019 నుంచి 24 దాకా వైసీపీ పాలన. ఇక్కడ కూడా లోకల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే ఉండే. ఎట్లా చేశారు? సగం ఏంటంటే అరగుండు తీసి ఇది స్టైల్ అంటే బాగోదు కదా. అలాగే వీళ్ళు పథకాలు కానీ వీళ్ళు ప్రభుత్వం కానీ రాజధాని ఏదో క్యాపిటల్ ఏదో చెప్పలేని దుస్థితి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ఎగ్జామ్ రాస్తే మీ క్యాపిటల్ ఏదంటే ఏం చెప్పాలి ఆన్సర్ నేను? ఇప్పుడు ఆఖరికి బిగ్ బాస్లో కూడా లేదంటే దేంట్లో అన్నా మీలో ఎవరు కోటీశ్వర్లో క్వశ్చన్ వేసినా దానికి 4 చాయిస్ ఇస్తారు, కానీ ఒకటే ఆన్సర్ అయి ఉంటుంది. ఆన్సర్ చెప్పుకునే దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అలాగే పిఠాపురంలో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు ఎవరికి లేవు. ఈరోజు ఏలేరు కానీ శుద్ధగడ్డ కానీ సరిగ్గా లేకే కదా, పూర్తవకే కదా ప్రజలు ఈరోజు రైతాంగం అంతా కూడా పంట పొలాలకు నీరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సరే, మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. మనకి రాజధాని లేదు. 5 ఏళ్ళు ఒకరు పాలించారు, 5 ఏళ్ళు ఒకరు పాలించారు. తప్పు ఇద్దరిదా, ఒకలేదేనా? నేనేమంటానంటే పునాది వరకు అంటే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ లోపు లేపేటప్పుడు కింద నుంచి పైకి లేపేటప్పుడు అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ వాళ్ళే ఉంటే అది పూర్తి చేస్తారు. వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోయినా కానీ మనం చేయాలనే కృషి పట్టుదల మనతో ఉండి అది చేస్తే మనకు మంచి పేరు వస్తుందని వీళ్ళు అనుకుంటే అది పూర్తి అవుతుంది. వీళ్ళేమనుకుంటున్నారు, కట్టినటువంటి ప్రజావేదికని కూల్చడంతో స్టార్ట్ చేశాడు ముఖ్యమంత్రి. ఎవరైనా శంకుస్థాపన చేసి మొదలు పెట్టడం కట్టడం చేస్తారు, ఈయన రాగానే కూల్చడంతో మొదలుపెట్టాడు. కాకపోతే ఏంటంటే ఆయన అనేది ఏంటి అంటే, ముంబై ఉంది, పోర్టు వల్ల మహారాష్ట్ర డెవలప్ అయింది, చెన్నై లాంటి సిటీ వల్ల తమిళనాడు డెవలప్ అయింది. అట్లా మనకు ఒక పోర్ట్ ఉంది, విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం వల్ల రేపు మొత్తం స్టేట్ డెవలప్ అవుతుంది, ఎకానమీ అనేది బాగుంటుంది. అందుకే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా, డెవలప్ చేస్తా అంటున్నాడు. అందులో తప్పేంటి అంటే ఇప్పుడు 3 క్యాపిటల్స్ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను, ఒక హాస్పిటల్కి ఆపరేషన్ ఒక దిక్కలు చేసి నా అంటే ఏదైతే డ్యామేజ్ వచ్చిందో అది ఇంకొక హాస్పిటల్లో కట్ చేసి నాకు టీచర్స్ ఇంకో దిక్కలు చేస్తానంటే నా ప్రాణం ఉంటుంది అంటాను. నేను ప్రాణంతో ఉంటాను నేను. సరే, రేపు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. ఒక రాజధాని ఉండడం వల్ల హైదరాబాద్ సంపద మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది. సేమ్ సిచ్యువేషన్ రేపు పొద్దున్న ఒక రాజధాని ఉంటుంది. 3 చోట్ల పెడతా, 3 చోట్ల పెడితే బైఫరిగేషన్ అవుతుంది, డెవలప్మెంట్ అన్నది అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసినాడు. అందులో తప్పు ఉందా? అంటే ఒక అన్నం తినేటప్పుడు ఒక కూరతో తింటే అది అరుగుద్ది. 3 కలిపి తిన్నాం అనుకో. మీల్స్ తిన్నారా ఎప్పుడైనా హోటల్లో మీరు? మీల్స్ తిన్నాం. ఒక కూరతోనే తింటారా? ఇప్పుడు ఎన్ని కూరలతో తిన్నా కానీ అన్నీ ఒకేసారి కలిపితే లోన సరిగ్గా ఉండదు కదా. అయితే నేను ఏమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే రాజధాని అనుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమోదించారు కదా అమరావతి రాజధాని అని చెప్పి, ఈయన కూడా ఆమోదించి ఈయన కూడా సపోర్ట్ చేశాడు కదా ప్రతిపక్షంలో ఉండి. అది పూర్తి చేయకుండా ఇప్పుడు షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఉండాలి. ఈ పక్క నుంచి నేను డ్రెస్ వేస్తాను, ఈ పక్క నుంచి చీర కడతాను, ఈ పక్క నుంచి ప్యాంట్ షర్ట్ వేస్తానంటే ఎలా పని అవుద్ది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని కప్పడానికి ఖచ్చితంగా ఏదో ఒక డ్రెస్ ఉండాలి. ఒకటి అన్నీ అవసరం లేదు. అలాగే మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉండాలి. ఇది మా రాజధాని అని. ఫస్ట్ నువ్వు అమరావతిని ఏదైతే భూసేకరణ చేశారో ఆ రాజధాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్మెంట్ చేసి తర్వాత నిజంగా ఫ్యూచర్ అటువంటి పరిణామాలు వస్తే ఆల్రెడీ వైజాగ్ నువ్వేం డెవలప్మెంట్ చేసేది ఏమీ లేదు. రుషికొండ గోడిగుండ్ల గీకేసి కోడిగుడ్డు మంత్రి నువ్వు కలిపి ఆ ఉన్న రుషికొండ ప్రకృతిగా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరం సముద్రపు కెరటాలు వస్తూ ఉంటే బయటికి వెళ్లకుండా అటువంటి పవిత్రమైన కొండలను కూడా నువ్వు గుండెల కింద గీసేసి అక్రమ కట్టడాలు కట్టావు. నువ్వు ఎందుకు నీకు 400-500 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు నువ్వు అంత కట్టడాలు కట్టడం? అదే 405 రూపాయలు పెట్టి 500 రూపాయల కోట్లు పెట్టి నువ్వు ప్రజలకు ఏదైనా ఉపయోగపడిచ్చే.
నీ సుఖాల కోసం నీ భోగాల కోసం నువ్వు ప్రజాధనాన్ని నువ్వు అలాగా వెచ్చించడం కరెక్ట్ కాదు కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ఫార్చునేట్గా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఓడిపోతే ఆ ఋషికొండలో కట్టిన కట్టడాలు ఆయన తీసుకెళ్ళిపోతాడా, అది రాష్ట్ర ఖజానానా ఆయన ఖజానానా? ఇప్పుడు ఆయన కొన్ని తీసుకొచ్చాడు. ఎలా అంటే మా బాబు మా తాత సంపాదించిన దాని మీదే జగన్ ఫోటోలు ఉంటున్నాయి. అటువంటి తీసుకొచ్చాడు. ఎవరికి తెలుసు ఎవరి పేరు మీద రాసిస్తాడు, ఆడి బినామీలు ఎవరి మీద ఎట్టేశాడు. మీరు ఎడ్యుకేటెడా బ్రదర్? ఎడ్యుకేటెడ్. ఓకే. ఇంకో విషయము, మనకి షర్మిల గారు కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయింది, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లు వేయండి అంటున్నది. ఏందా ఫ్యూచర్? ఒకసారి మీ అన్నికి అవకాశం ఇచ్చే రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలు అయిపోయింది. నువ్వు కూడా ఇంకా రాజన్న పేరు చెప్పి నువ్వు ఉన్న పేరును కూడా సెడదాంగా వద్దని చెప్పి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనకే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ వైపు చూడాలో ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఆ రోజు జగనన్న వదిలిన బాలని చెప్పి నువ్వు సపోర్ట్ చేయడం వల్లే మీ అన్నికి నువ్వు పాదయాత్ర చేయడం వల్లే మీ అన్నికి సేవ్ అయ్యాడు. సో ఇంకా మీ ఫ్యామిలీని నమ్మరు. 2 పేర్లు అడుగుతాం మిమ్మల్ని, షార్ట్గా చెప్పాలి, లాంగ్గా షార్ట్గా. మొదటి పేరు నారా లోకేష్, ఏందన్న భవిష్యత్తు? క్యాబినెట్లో మంత్రి అవుతారు. రెండో పేరు మన ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యే అయ్యి కాబోయే ముఖ్యమంత్రి. ఎందుకనంటే ఖచ్చితంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త ఆర్టికల్ అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఎవరైతే సిబిఐ సిఐడి కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి అవ్వకుండా ఒక కొత్త జీవో జారీ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించినోడు రాజే ఉండాలి కానీ దొంగ ఉండకూడదు, కేసులు వేసుకొని అవినీతిపరుడు ఉండకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఇటువంటి ఆర్టికల్ వస్తుంది. కాబట్టి ఆర్టికల్ వస్తే మొత్తానికి భూమిలో దూసుకుపోయేది బీజేపీలో ఉన్న మొత్తం ఎంపీలల్లో 70% మంది వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అందులో చాలా ఘోరమైన కేసులు ఉన్నాయి, ఈవెన్ రేప్ కేసులు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి ఆర్టికల్ తీసుకొచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నడుపుకుంటారు. నేనేమంటే రాజకీయ స్వలాభాలు కాదు, ఖచ్చితంగా మన పరిపాలించేవాడు. సరే, నా నాలెడ్జ్కి ఒక ప్రశ్న అడుగుతా బ్రదర్. ఇందాక మీరు బీజేపీ ఆర్టికల్ తీసుకొస్తుంది అదేదో అన్నారు. ఇవన్నీ మీలాంటి వాళ్ళకి ఫాల్స్ నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారు అన్న? బేసిక్గా తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఒక కేసులో ఉన్నారు, మీరు ఆ కేసులో నిర్దోషి, మీరేం చేయలే, మీ మీద ఒక కేసు వేసారు, క్రిమినల్ కేసు. మీరు నిర్దోష తేలేంత వరకు మీరు దోషి కాదు, కోర్టు చెప్పాలి. అట్లాంటప్పుడు మీకు ఎవరు ఇట్లాంటి విషయాలు అంటే నూరిపోస్తున్నారు? నూరిపోయడానికి ఏముందన్న, మన ఎప్పుడు వినలే, ఫస్ట్ టైం వింటున్నా. ప్రస్తుత జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా వింటుంటే తెలుస్తుంది. ఈరోజు కొన్ని దేశాల్లో ఉన్నాయి. మనం ఈరోజు అంతా కూడా టెక్నాలజీ మహిమ అంటూ వస్తే మంచిది అంటారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి. కొన్ని దేశాలు బాగుంటున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉండేటువంటి ప్రధానులు కానీ అక్కడ ఉండేటువంటి ప్రెసిడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ది బెస్ట్ ఎడ్యుకేట్ పీపుల్, ది బెస్ట్ అంటే మైండ్ సెట్గా కూడా ఆ రాష్ట్రానికి ఆ దేశానికి ఎవరు ఏ బాగా చేయగలరు, తన ఎడ్యుకేషన్ ఏంటి, ఇంకా తను ఏం చేయగలరు, తన ఆలోచన విధానం ఎలా ఉంది, తన మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదని చెప్పి వేరే దేశాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో డెవలప్మెంట్ చూసి మీరేమంటారో అర్థమైంది. చివరి 2 ప్రశ్నలు అడుగుతా. 2014లో ఒకవేళ ఇదే మీరు చెప్పిన చట్టం వచ్చుంటే మోదీ గారు అసలు ప్రధానిగా ఉండేవారా? ఎందుకంటే అప్పట్లో ఆయన మీద కేసులు ఉంటాయి. ఖచ్చితంగా మోడీ గారు కూడా అయ్యి ఉండరు. రెండో ప్రశ్న, చివరి ప్రశ్న. ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని. ఇక్కడ ఆయనకున్నదే 21 సీట్లు. 21 సీట్లలో 15 మందికి పైగా టీడీపీ వాళ్ళు ఉన్నారు. అయితే రాబోయే రోజులలో ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? చంద్రబాబు నాయుడు కదా. అది మీరు చూస్తూ ఫ్యూచర్లో అంటారా? నేనేమంటానంటే ఇప్పుడైనా ఇంకా ఫ్యూచర్ జీవో పాస్ చేసిన తర్వాత అని చెప్పాను నేను ఇందాక. మీరు ఇచ్చేటప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఎందుకంటే ఫైనల్గా నేను ఒకటి చెప్తాను మీడియా పూర్వంగా. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తారు. థ్యాంక్ యూ.